నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయించున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వారం అంతా కూడా మన పనుల్లో, మన ప్రయాణ బాధ్యతల్లో ఆయన కాపుదలు మనకు అనుగ్రహించి ఈ వీకెండ్లో ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకున్నాం. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నూర్పిడి మానుగా నేను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టివలే చేయుదువు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి లోతైనటువంటి మర్మాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో 2 తలంపులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, కక్కులు పెట్టబడిన పదును గల క్రొత్తదైన నూర్పిడి మానుగా నేను నియమించున్నాను అంటున్నాడు. కక్కులు పెట్టబడిన పదును గల నూర్పిడి మానుగా అనేటువంటి మాట మనం గమనిస్తే, మనం గృహాల్లో వాడేటువంటి కొన్ని కూరగాయలు కట్ చేయటానికి కానీ, లేకపోతే కొన్ని మొక్కలను కట్ చేయటానికి కొన్ని ఆయుధాలను వాడతాము. ఆ ఆయుధాలు, మనం వాడేటువంటి ఆయుధాన్ని మనం రెగ్యులర్గా రోజు వాడకుండా పక్కన పెడితే అది తుప్పుపట్టిపోతుంది. తుప్పట్టం చేత అది పనికిరాదు అని చెప్పేసి పక్కన పడేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరలా కొత్త ఆయుధాన్ని కొనుక్కొచ్చుకుని తెచ్చుకుంటాం. అలా కాకుండా పనికిరాదని పక్కన పడేసేటువంటి ఆ ఆయుధాన్ని పదును పెడితే అది చాలా బలంగా పనిచేస్తుంది. మనం గమనిస్తే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటువంటి ఆయుధాల కంటే పూర్వం చేయబడినటువంటి ఆయుధాలు చాలా బలమైనటువంటివిగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్గా. ఆయుధాలు మనం పదును పెట్టే కొద్దీ చాలా పదునుగా, బలంగా, మనకు ఉపయోగకరంగా ఉంటాయి. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నూర్పిడి మానుగా నిన్ను నియమిస్తాను అంటే అర్థం ఏంటంటే, మనం కూడా మనం అనుకుంటాం, నా వయసు అయిపోయింది, నా బలం తగ్గిపోయింది, క్షీణించింది, ఇంకా నా పని అయిపోయింది, ఇక నేను దేనికి పనికిరాను అని చెప్పేసి మనల్ని మనమే అసమర్థులుగా చేసుకుంటాం. మనకు మనమే నిందించుకుని మనల్ని మనమే నిరుత్సాహంలోకి జారిపోతుంటాం. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు పనికిరావు, నీలో బలం పోయింది, శక్తి పోయింది, జ్ఞానం పోయింది, ఇక నేనేం చేయలేనని చెప్పేసి నువ్వు అలా అనుకోవద్దు. కక్కులు పెట్టబడి పదునైనటువంటి క్రొత్త నూర్పిడి మానుగా నేను చేస్తాను అంటే, దేవుడు మనకి మన శక్తినిచ్చి మనల్ని పదునైనటువంటి ఆయుధంగా, అస్త్రంగా మన ప్రభు మనల్ని మారుస్తాడు. మన ప్రభు మనల్ని మలుచుకుంటాడు. మనకి ఇచ్చినటువంటి తలంతులు, దేవుడు ఎవరిని కూడా, ఏ వస్తువు కూడా పనికిరానటువంటి వస్తువు అని ఈ సృష్టిలో చేయబడలేదు. అలాగే ఆయన స్వరూపంలో చేయబడిన మనం పదునైనటువంటి, బలమైనటువంటి వారిగా దేవుడు మనల్ని మార్చగలడు, మనల్ని వాడగలుగుతాడు. దేవుడు ఆ విధమైనటువంటి పదునైనటువంటి నూర్పిడి మార్చేటువంటి మానుగా మన జీవితాలు చేయగలిగినటువంటి వారు మన దేవుడు. ఇది ఒక తలంపు. 2వ తలంపు, నీవు పర్వతములను నూర్చెదవు, వాటిని పొడి చేయుదువు, పొట్టు వలె మార్చేదు అని అంటాడు. ఈ మాటలో మనం గమనించినట్లయితే, పర్వతాలు అంటే అవి చాలా బలంగా ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయి. అవి దేనికి సాదృశ్యంగా చెప్పండి అంటే, మన ఆ పర్వతాలు మన కష్టాలకి, మన బాధలకి, మనకున్న ఇబ్బందులకి, మన సమస్యలకి అవి ఒక సాదృశ్యం. మన సమస్యలు ఎలాగో మనకి
ఆ ఎత్తైనటువంటి పర్వతాలకు కనబడతాయి. అవి జరగవు, అవి కదల్చవు, వాటిని దాటలేము, వాటిని పక్కకి నెట్టుకోలేనటువంటి పరిస్థితి అని మనం కూడా మన సమస్యలను చూసి, మన ఇబ్బందులు చూసి, మన బాధలు బట్టి, మనకున్నటువంటి కష్టాలను బట్టి మనం అనుకుంటాం. కానీ దేవుడు వాటిని నీవు నూర్చెదవు, వాటిని పొడిగా, అవి పొట్టులాగా నువ్వు మార్చగలుగుతావు. ఆ టాలెంట్, ఆ శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. అది నువ్వు గుర్తించగలిగితే నీకున్నటువంటి సమస్యను పరిష్కరించగలుగుతావు. నీ ఇబ్బందుల్ని, నీ వ్యక్తిగతంగా కావచ్చు, నీ కుటుంబ పరంగా కావచ్చు, ఏదైనా నీ ప్రొఫెషనల్ పరంగా కావచ్చు, అవి ఎలాంటి పర్వతాలు లాంటి ఎత్తైనటువంటివి అయినా కూడా అవి జరగవు, అవి కదలవు, ఇక వాటి వల్ల ఇక అంతే అని అనుకోవటానికి లేదు. దేవుడు నీకు ఆ టాలెంట్ ఇచ్చాడు, దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ శక్తి నీకు ఇచ్చాడు, ఆ బలం నీకు ఇచ్చాడు. అన్నిటికంటే కూడా దేవుడు నీతో ఉన్నాడు. ఈ ఉదయం నువ్వు విశ్వసించగలిగితే నిన్ను పదునైనటువంటి నూర్చెడి మానులాగా దేవుడు చేస్తాడు. పర్వతాలను పిండి చేయగలిగినటువంటి, పొడుగు చేయగలిగినవాడు, పొట్టులాగా మార్చగలిగిన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. అటు రీతిగా దేవుడు మనందరి జీవితంలో బలపరుస్తూ కార్యాలు జరిగించును గాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు దేవా. ఎందరైతే నా ప్రభా నిరుత్సాహంతో నాయన అయ్యా నీరసించిపోతున్నా తండ్రి, వారిని నిందించుకుంటూ నా ప్రభా బలం లేదు, జ్ఞానం లేదు, శక్తి లేదు, నేనేం చేయలేను, నేను అసమర్థుడిని అని దేవా వారిని నా తండ్రి బలహీనపరుచుకుంటున్న వారిని పదునైనటువంటి ఆయుధంగా మీరు మార్చుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నూర్చేడి మానుగా నా పిడిగా మార్చబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వారు పదును పెట్టబడిన ఆయన ఆయుధం పదును పెట్టబడితే ఏ రీతిగా ప్రయోజనకరంగా మారుతుందో దేవ, మీ బిడ్డలను కూడా నా తండ్రి పదునైనటువంటి పాత్రలుగా, బలమైనటువంటి పాత్రలుగా మీరు మార్చబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. పర్వతాలు లాంటి సమస్యలను, ఇబ్బందుల్ని, కష్టాలను ప్రభు అయ్యా మరి వాటిని నూర్చేటి వాటి అయ్యా వాటిని పొడిపి చేయగలిగినటువంటి వారుగా దేవా నా తండ్రి, వాటిని ప్రభు పొట్టులాగా ఎగరగొట్టేటువంటి శక్తిని మీ బిడ్డలకు దయచేయబోతున్నది వందనాలు. అది మీ నామంలోని, మీ పక్షాన్ని నా ప్రభు కార్యాలు జరుగుతాయి. ఉదయం నాయన టీఎల్సీ దిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితం, ప్రతి కుటుంబంలో అట్టి బలమైనటువంటి సాధనాలుగా మీ చేతిలో ఆయుధాలుగా మార్చబెట్టి కృపలో స్థిరపరచమని యేసు నామములో తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడండి గాక.